ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనములో దేవుని యొక్క దాసుడు మత్తయి గారు రాస్తూ దేవుని మాటలు ఇలాగున సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రేమ ఎంతో శాశ్వతమైనటువంటిది. ఎందుకనగా దేవుడు శాశ్వతుడు గనక. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ అనేటువంటిది మనం కలిగి ఉండాలని ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ మాటలో లిఖించబడి ఉంటున్నది. ఒక మాటలో చెప్పాలి అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అని రాయబడి ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ రీతిగా ప్రేమించి మన కొరకై సిలువలో తన ప్రాణమర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేపబడిన దేవుడుగా ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గల వారయుండుడి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ రీతిగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండుడని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇది ఎప్పుడు సాధ్యము అనగా, ప్రభువును హృదయంలో చేర్చుకొని ఆయన సన్నిధిలో మన పాపంలో విషయమై పశ్చాత్తాపడినప్పుడే సాధ్యపడుతుంది. మొదటి సమయాలు 18వ అధ్యాయంలో సౌలు కుమారుడైన యోనాతాను దావీదు ఎడల తన ప్రేమను తెలియజేస్తూ వచ్చినాడు. అలాగున దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయానని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మరి దావీదు సౌలు తదనంతరము రాజు కాబోతున్నాడని తెలిసి కూడా యోనాతాను నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి తన పొరుగువాడైన దావీదును ప్రేమిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, మరి ఇటువంటి ప్రేమను మనము లోకానికి చూపించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క ప్రేమ క్రీస్తు ప్రేమ అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి యోనాతాను చనిపోయినప్పుడు దావీదు 2వ సమయాలు 1:26 అంటాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నాయడలు నువ్వు చూపించినావని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లోక ప్రేమలన్నిటికంటే భిన్నమైనటువంటిది ఇది క్రీస్తు ప్రేమ. దీన్ని ఆగాపే ప్రేమ అంటారు. ఆ ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది. ఆ ప్రేమను కలిగి మనము జీవించదుముగాక.